దానిలో థర్డ్ చాప్టర్ వచ్చేసి డైనమిక్ ప్రోగ్రామింగ్ అనమాట. దీనిలో ఈ టాపిక్స్ అన్నాడు జనరల్ మెథడ్, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఒక జనరల్ మెథడ్, ఆల్ ప్లేస్ షార్టెస్ట్ పార్ట్, మ్యాట్రిక్స్ చైన్ మల్టిప్లికేషన్, ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ, 0.01 knapsack, ద ట్రావెలింగ్ సీక్వెన్స్. 1 2 3 4 5 6 టాపిక్స్ ఉన్నాయి. 1 by 1 టాపిక్ చూద్దాం. ఈ వీడియోలో డైనమిక్ ప్రోగ్రామింగ్ యొక్క జనరల్ మెథడ్ చూద్దాం. ఇక్కడ 1 చూద్దాం సరేనా. డైనమిక్ ప్రోగ్రామింగ్ వి డివైడ్ ద ప్రాబ్లమ్ ఇంటూ సబ్ పార్ట్స్ అండ్ ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ one place and store the solutions for future days. No need to calculate again and again. ఏం చేస్తారంటే డైనమిక్ ప్రోగ్రామ్లో ఫస్ట్ ఒక పెద్ద ప్రాబ్లమ్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. దాని ఇప్పుడు ఈ ఒక ప్రాబ్లమ్ ఇప్పుడు ఈ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్స్ ఉంటాయి కదా, సొల్యూషన్ 1 2 3. ఈ సొల్యూషన్స్ అన్నింటినీ స్టోర్ చేస్తారు. ఎందుకు స్టోర్ చేస్తారు? పని పట్టలేక స్టోర్ చేయడు, ఫ్యూచర్లో మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఆ సొల్యూషన్స్ అని. ఆ సొల్యూషన్స్ అన్ని స్టోర్ చేస్తారు. అది డైనమిక్ ప్రోగ్రామింగ్ యొక్క డెఫినేషన్. ఓకేనా. వి డివైడ్ ద లార్జ్ ప్రాబ్లమ్ ఇంటూ ఇట్స్ సబ్ ప్రాబ్లమ్స్ అండ్ వి ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ దిస్ సబ్ ప్రాబ్లమ్స్ అండ్ వి స్టోర్ దిస్ సొల్యూషన్స్ ఫర్ ద ఫ్యూచర్ యూస్. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫ్యాక్టరియల్ ఆఫ్ నెంబర్. ఓకేనా. ఇప్పుడు 3 ఫ్యాక్టరియల్ అంటే దాని ఫ్యాక్టర్స్ అన్ని సొల్యూషన్స్ ఫైండ్ చేసి అది స్టోర్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఫ్యూచర్ మళ్ళీ 4 ఫ్యాక్టరియల్ అంటే ఇప్పుడు 3 ఫ్యాక్టరియల్ ఇంటూ 4 ఫ్యాక్టరియల్గా. సో ఈ సొల్యూషన్స్ అన్ని తర్వాత మల్టిప్లికేషన్. అది ఫ్యాక్టరియల్ ఆఫ్ నెంబర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. ఇది ఒక ఆప్టిమైజేషన్ మెథడ్. ఓకేనా. కాన్సెప్ట్ ఆఫ్ రికర్షన్. ఇప్పుడు ఫ్యాక్టరియల్ ఆఫ్ నెంబర్ ఎట్లా ఫైండ్ చేస్తారు? యూజింగ్ రికర్షన్ ఫైండ్ చేస్తారు కదా. ఈజ్ యూజ్డ్ వన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ మెనీ టైమ్స్. కాన్సెప్ట్ ఆఫ్ రికర్షన్ యూజ్డ్ మోస్ట్లీ. ఇలా ఏం కాన్సెప్ట్ యూజ్ చేస్తారు? రికర్షన్ కాన్సెప్ట్ అని మోస్ట్లీగా యూజ్ చేస్తారు. ఒక ఫంక్షన్ని చాలాసార్లు కాల్ చేయడం. రికర్షన్ అంటే ఏంటిది? ఒకే ఫంక్షన్ చాలాసార్లు కాల్ చేస్తే దాన్ని రికర్షన్ అంటారు. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది రాశాను ఫెబినోకీ సిరీస్. ఓకే. ఫెబినోకీ సిరీస్ అంటే ఏంటిది? చూడండి, 0 తర్వాత 1 వచ్చింది, 1 + 1 ఎంత 2 వచ్చింది, మళ్ళీ 1 + 2 ఎంత 3. ఓకే. 1 + 2 ఎంత 3, మళ్ళీ 2 + 3 5. వీటిని ఫెబినోకీ సిరీస్ అంటారు. 1 1 0 1 1 2 3 5. అంటే ఇప్పుడు ఈ సమ్ అప్పుడు ముందున్న రెండు సమ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ రావాలి. ఇప్పుడు 1 + 1 అంటే 2, 2 + 3 అంటే 5. అలా సమ్ చేస్తూ ఉంటే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది ముందు ఉన్న. సో ఆ ఫిబొనాచి సిరీస్ అన్న బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి దానికి ఎట్లా రాస్తున్నా, ఇవో ఆల్గరిథం. ఇఫ్ ఇంటి ఫిబొనాచి n అని పెట్టినా, ఇఫ్ n ఇస్ లెస్ దెన్ ఒకవేళ 1 ఉంటే n రిటర్న్ చేయు, లేకపోతే ఫిబొనాచి ఆఫ్ n - 2 ప్లస్ ఫిబొనాచి సిరీస్ ఆఫ్ n - 1. ముందున్న సొల్యూషన్ని ఇప్పుడు వచ్చే సొల్యూషన్ని రెండింటిని కలుపుతాం. అంతే కదా. దీన్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటారు. ఇప్పుడు అర్థమైంది. దాని సొల్యూషన్స్ అన్ని స్టోర్ చేసుకుంటాం ఫ్యూచర్ యూజ్ కోసం. ఒక ప్రాబ్లమ్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేసి వాటి యొక్క సొల్యూషన్స్ని స్టోర్ చేసుకుంటాం. ఎందుకు? దాని ఫ్యూచర్ యూస్ కోసం. ఆ సబ్ పార్ట్స్కి ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ చేస్తాం అన్నమాట. సో ప్రాపర్టీస్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామ్. ఆప్టిమల్ substructure. Here optimal substructure means the solution of optimization problem can be obtained by simply combining the optimal solutions of all sub problems. అంటే ఇప్పుడు ఏం చేసినాం, ఒక పెద్ద ప్రాబ్లమ్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేసినాం. ఆ సబ్ పార్ట్ 1 2 3. ఇప్పుడు ఆ సబ్ పార్ట్స్ అన్నిటికీ సొల్యూషన్ ఫైండ్ చేసినాం. ఈ సొల్యూషన్స్ అన్నీ కలిపితే దేని సొల్యూషన్ వస్తుంది? సబ్ పార్ట్స్ అన్ని సొల్యూషన్ కలిపితే మెయిన్ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ వస్తుంది. సో ఇది ఈ మెథడ్ ఇట్లా వెళ్తాయి అన్నమాట ప్రొసీజర్. ఓకే. దాన్ని ఆప్టిమల్ వేలో సాల్వ్ చేస్తారు, ఆప్టిమల్ స్ట్రక్చర్లో. ఇన్ కేస్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామ్ ద స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి ఇంక్రీజెస్ యాజ్ వీ స్టోరింగ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద సబ్ ప్రాబ్లమ్స్, బట్ ద టైం కాంప్లెక్సిటీ విల్ బి డిక్రీజెస్. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తున్నా, నీకు ఏం చెప్పినా ఇప్పుడు ఈ సబ్ పార్ట్స్ ఏవైతే సబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సొల్యూషన్స్ ఉన్నాయో, దీనికి సొల్యూషన్ ఫైండ్ సొల్యూషన్స్ అన్ని స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు స్టోర్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటిది? అక్కడ స్పేస్ అనేది ఎక్కువ వాడుతున్నావు అంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? నువ్వు సొల్యూషన్ స్టోర్ చేసిన కొద్దీ సొల్యూషన్స్ నువ్వు ఫ్యూచర్ యూస్ కోసం స్టోర్ చేస్తున్నావు అనుకో, బట్ ఆ సొల్యూషన్స్ అన్ని స్టోర్ చేస్తున్నావు. నువ్వు ఆ సొల్యూషన్ స్టోర్ చేయడం వల్ల ఏమైంది? ఆ స్పేస్ అనేది యూజ్ చేసుకుంటున్నావు. అంటే స్పేస్ అనేది పెరుగుతుంది. అంటే స్పేస్ పెరగడం అంటే స్పేస్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. కానీ నీకు సొల్యూషన్ ఫైండ్ చేసేటప్పుడు ఈజీగా సొల్యూషన్ ఫైండ్ చేయొచ్చు. దానివల్ల టైం కాంప్లెక్సిటీ తగ్గుతుంది. సో డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఏమవుతుంది? స్పేస్ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు సొల్యూషన్స్ అన్ని స్టోర్ చేసుకున్నావు ఫర్ ఫ్యూచర్ యూస్. టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. ఓకేనా. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది, టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే నువ్వు సొల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ చేస్తావు. ఎందుకంటే నీకు ఆల్రెడీ సొల్యూషన్స్ సబ్ పార్ట్స్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి. దేర్ ఆర్ 2 అప్రోచెస్ ఇన్ డైనమిక్. 2 అప్రోచెస్ ఉంటాయి, టాప్ బాటమ్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. టాప్ బాటమ్ అప్రోచ్ ఏం వాడుతుంది? ఫాలోస్ మెమరైజ్డ్ టెక్నిక్. బాటమ్ నుంచి టాప్ పోయే అప్రోచ్ ఏం వాడుతుంది? ఫాలోస్ ద టేబులేషన్ మెథడ్. ఓకేనా. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటిది? ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా అండర్స్టాండ్ కావచ్చు, వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండ్ వీ కెన్ ఈజీ టు డిబగ్. ఇట్ సాల్వ్స్ ద సబ్ ప్రాబ్లమ్స్ వెన్ రిక్వైర్డ్. ఇప్పుడు
మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ ఉంది అనుకున్నాం, దానికి ఎప్పుడు మనకి ఏ ఫ్యాక్టోరియల్ కావాలంటే ఆ ఫ్యాక్టోరియల్ యొక్క సబ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్నే తీసుకొచ్చి పెడతారు. సో ఈ సాల్వ్ ద సబ్ పార్ట్స్ వెన్ రిక్వైర్డ్, ఎప్పుడు అవసరం ఉన్నప్పుడే ఆ సొల్యూషన్ తీసుకొచ్చి ఆ ఫ్యూచర్ యూస్కి వాడుకుంటుంది. ఓకే, ఇది వీటి యొక్క అడ్వాన్స్. ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు డిబగ్, ఇట్ సాల్వ్స్ ద సబ్ పార్ట్స్ వెన్ రిక్వైర్డ్.